అస్సలు జున్ను పాలు లేకోకుండా గడ్డలాంటి జున్ను ఒక 120 రూపీస్‌తో కేజీ జున్ను అయితే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. జున్ను పాలు లేకుండా జున్ను చేయడం అనేది అసలు ఎగ్ కూడా వాడమండి. జస్ట్ ఒక జున్ను పౌడర్‌తో అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. నిజమైన జున్ను పాలతో చేసుకున్న జున్ను టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అసలు సేమ్ డిఫరెంట్ అనేది అసలు మనకేం తెలీదనమాట. అసలు జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉంటుంది. ముందుకైతే చిక్కటి పాలైతే తీసుకోవచ్చు. గేదె పాలైనా ఏ పాలైనా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఈజీగా గోల్డ్ అయితే క్రీమ్ పాలు అయితే తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కామధేను జున్ను పౌడర్ అనమాట. ఇక్కడ ఏ సూపర్ మార్కెట్లో షాప్స్లో కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఇది 75 గ్రామ్స్ ఎంత ఉంటుంది, అరౌండ్ 100 గ్రామ్స్ ఉంటుంది. నాకు 75 రూపీస్ అయితే పడింది అనమాట జున్ను పౌడర్ అయితే. ఇంకా మార్ట్స్లో అయితే కొద్దిగా తక్కువే పడింది. ఇంకా దాన్ని తీసుకొచ్చి అయితే నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని పౌడర్ అంతా కూడా గిన్నెలో వేసి ఫుల్ క్రీమ్ పాలు అయితే పోసుకోవాలన్నమాట. ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. మరి లీటర్ అయితే ఎక్కువైపోతుంది. హాఫ్ లీటర్ పాలు ఒక ప్యాకెట్కి ఖచ్చితంగా సరిపోతుంది అనమాట కొలత అయితే. ఇంక రెండు అయితే వేసి ఎక్కడ ఉండలేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బెల్లం అయితే తీసుకోవాలన్నమాట. ఎటువంటి బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ వేయడం వల్ల కూడా బాగుంటుంది, కానీ షుగర్ వేయడం వల్ల ఏంటంటే చాలామంది ఇష్టంగా తినరు కదా షుగర్ వచ్చేసింది. బెల్లం అయితే మంచిది, హైజీనిక్గా ఉంటుంది. అలాగే ఏంటంటే బెల్లం వేయడం వల్ల కూడా మనకి టేస్ట్ బాగుండి మంచి కలర్ కూడా అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మెత్తగా అయితే దంచుకోవచ్చు అనమాట. ఎలా చేసుకున్నా పర్లే. మనం అయితే ఇంకా తర్వాత ఆ పాలలో అయితే ఈ దంచుకున్న బెల్లం అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని గడ్డలుగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలవనప్పుడు విస్కర్తో కానీ చక్కగా క్లీన్ చేసిన హ్యాండ్తో కానీ చక్కగా మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మేమైతే నాకు తెలిసి మంత్లీ 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా చేసుకుని తింటూ ఉంటాము. ఇటువరకు అంటే పల్లెటూరు విలేజెస్లో ఎక్కువ జున్ను పాలు దొరికే ఇప్పుడు ఎక్కడ అంతగా దొరకట్లేదు కాబట్టి తినాలనిపించినప్పుడు ఇన్స్టాంట్గా అది స్వీట్లో అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనమాట. నాకు తెలిసి జున్ను అంటే ఇష్టం వాళ్ళు ఎవరు ఉండరు, కానీ తినాలని దొరకవు అనమాట. అలాంటప్పుడు ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే యాలకులు మిరియాలు తీసుకుని చక్కగా అయితే ఈ విధంగా రోట్లో కానీ చక్కగా దంచుకోవాలన్నమాట. మెత్తని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. అవంతా కూడా వేసుకోవాలన్నమాట. మిరియాలు ఏంటంటే వాతం అంటారు కాబట్టి అందుకని చెప్పి వేస్తారు. యాలకులు వచ్చేసి ఫ్లేవర్ కోసం అనమాట. నెక్స్ట్ అయితే ఒక విధానం వెడల్పు పాత్ర ఒకటి పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుని ముందుకైతే మిక్స్ చేసుకున్న జున్ను మిశ్రమాన్ని పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ టైప్ కాకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట. ఫస్ట్ జున్ను పాల మీద ఒక మూతను పైన ఇంకొక మూత వేయాలన్నమాట. మనకు ఒక 20 minutes జున్ను అయితే రెడీ అయిపోతుంది. వెంటనే కంటే కొంచెం అలా పక్కన పెట్టేసి తింటే మనకి గట్టిగా అనేది వస్తుంది అనమాట. వెంటనే తీస్తే విరిగిపోతుంది. ఇలా చాక్ పెట్టి చూసినప్పుడు మనకు అతుక్కోకుండా వస్తే కానీ ఖచ్చితంగా జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అనమాట. అంటుకుంటుంది అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత నేను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఒక ప్లేట్లో అరిటాకు వేసి దాని మీద జున్ను అయితే విధంగా వేసాను అనమాట. ఎంత బాగుందంటే అంత కమ్మగా ఉందన్నమాట. అచ్చం జున్ను పాలు చేసుకుని జున్ను లాగే ఉంటుంది. ఎటువంటి డిఫరెంట్ అనేది మీకు ఉండదు. ఇంకా వేడివేడిగా కంటే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అయితే అవుతుంది అనమాట. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే వేడివేడిగా నేను మా ఆయన అయితే కొద్దిగా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే కానీ జున్ను పాలతో ట్రై చేయండి, బాగుంటుంది. మన వీడియోస్ కన్నా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే సపోర్ట్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.